జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా గురువులు గోపాల్ రెడ్డి పతంజలి యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో యోగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఒంగోలులోని స్థానిక గాంధీ పార్క్ నందు కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలపై అవగాహన సదస్సును చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ రికార్డు నెలకొల్పే దిశగా పాటుపడాలని కోరారు. యోగ సాధన వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయని, దీర్ఘవ్యాధులు సైతం తగ్గుముఖం చెందుతాయని అన్నారు. కరోనా వంటి అంటువ్యాధులు సైతం దరిచేరవని, మధుమేహం, రక్తపోటు తదితర సాంప్రదాయ రోగాలు అదుపులో ఉంటాయని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా జూన్ 21న అంతర్జాతీయ యోగా కార్యక్రమాల పోర్టల్లో ప్రతి ఒక్కరూ తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. యోగాతో ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం నినాదంతో ఈ 2025 యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యోగా గురువు గోపాల్ రెడ్డి, పతంజలి యోగా మిత్ర మండలి సభ్యులు మురళి, మారుతి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగార్జున, రామాంజనేయులు, దేశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం ఖగాయ నమః.